హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెన్నైలో ఈసీఆర్ రోడ్లో జగన్నాథ స్వామి పూరిలో ఎలా ఉన్నదో అనేది అదే టెంపుల్ ఇక్కడ ఎలా ఉన్నది అనేది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. చెన్నైలో ఉన్నది ఈ టెంపుల్కి నేను తీసుకువెళ్తున్నాను రండి. ఇక్కడ జగన్నాథుని యొక్క రథయాత్ర ఇది కూడా జరుగుతుంది, చూద్దాం రండి. ఈ యొక్క స్తంభం చూశారు కదా, ఏనుగు పాదంలాగా ఉన్నది. ఈ యొక్క పాదం అక్కడ వచ్చి ఏమంటారు, దశావతారాలు, వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఉన్నట్టుగా ఉంటుంది చూడండి. It's fine. Now I will take. We three stand here. Come. It's fine. Okay. Come on. Sorry. Yeah, yeah. Sorry. YouTube. Yes, sir. You have mobile? It's there. You be on this phone and all. Yeah. You take one. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాను. ఈ రోజు మాకు ఎంటర్ చేస్తారా లేదో ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, కానీ నేను ట్రై చేస్తాను. ఈ గుడి చెన్నైలో ఈసీఆర్ రోడ్లో ఉందండి. ఎవరికైనా మనం మ్యాప్ పెట్టుకున్నా వచ్చి అంటే ఇప్పుడు మీరు పూరి జగన్నాథ స్వామిని చూసేటట్టే ఇక్కడ కళ్ళల్లో అంతగా అనిపిస్తుంది. గుడి చాలా బాగుంటుంది. చాలా చాలా స్వామిలు కూడా ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. రథము ముస్తాబు చేస్తున్నారు. రథానికి స్వామి వారు వెళ్తారు కదా. స్వామివారిని పూజ టైంలో చూసి కల్లారా తరించండి. ఈ పైన డిజైన్స్ చూడండి, అన్నీ మొత్తం అంతా కృష్ణుడు, తర్వాత దశావతారాలు అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నది అంతా చూడండి డిజైన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ యొక్క టెంపుల్ కట్టడాలు చూడండి, ఇక్కడ స్వామివారి అవతారాలు చుట్టూ పెట్టారు చూడండి. డిజైన్ చూడండి, సేమ్ పూరిలో ఉండేటట్లే అంతా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సందర్శించవచ్చు, సంతోషం పడవచ్చు కూడా. ఇక్కడ పైనుంచి నేను కింద చుట్టూ టెంపుల్స్ని చూపిస్తున్నాను. పైనుంచి చూడండి, కిందకి వెళ్ళి కూడా మళ్ళీ చూపిస్తాను డీటెయిల్గా. అద్భుత కట్టడాల్లో జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి
చాలా మిస్టరీస్ చాలా ఉన్నాయి. అన్నీ మీకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అంత అద్భుతాలు. ఈ గుడి చుట్టూ చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత బావుంది. చాలా చాలా బావుంది. మనకు పక్కనుంటే రోజుకొచ్చి కూర్చున్నా అంత ఆరోగ్యంగా ఉంటది. అంత మంచిగా ఉంది. చాలా చాలా బావుంది. ఇక్కడ చాలా చాలా ఈ పక్కనే చాలా కట్టడాలున్నాయి. బీచ్ ఉంది. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఈ గుడిని మాత్రం విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. చాలా అబ్బా ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంది. గిరి జాయిగా ఈ తొట్టు చూడండి తామర ఆకులతో ఎంత బాగా డెకరేట్ చేశారో. పూజ కదా. ఈ ఎదురుగా కనిపిస్తుంది వినాయక స్వామి యొక్క టెంపుల్. ఇక్కడ కొబ్బరికాయలు బ్రేక్ చేసేది అక్కడ. ఇక్కడ చూడండి వారణాసి పరమేశ్వరుని కోవిల్ కూడా ఉంది. కాశీ విశ్వనాథ స్వామి. ఓ రథమేనా రథం ఓపర్ జాతే. ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు రెండు ఉన్నాయి కలిపి. తులసమ్మ తల్లి.
ఇక్కడ చూసేటట్టయితే ఫ్లాగ్ పైన ఎగురుతుంది చూడండి. ఎక్కడైనా అదే దీంట్లోని ఆ యొక్క డైరెక్షన్లోనే ఎగురుతూ ఉంటుంది ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క ఫ్లాగు. పాండురంగ స్వామి చూడండి పడుకొని ఉన్నారు ఆయన. పాండురంగ విట్టెల విట్టెల పాండురంగ విట్టెల విట్టెల. ఈ యొక్క గోపురాన్ని మనం ఎన్నిసార్లు చూసినా తరిస్తాం, అన్నిసార్లు చూసుకొని అంత బాగుంటుంది. చాలా మంచిగా ఆస్వాదించవచ్చు ఈ యొక్క గుడి చూసి. ఆ పూరి వెళ్ళొచ్చు, వెళితే లేకపోయినా ఇక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చూడొచ్చు కూడా. చాలా బాగుంటుంది. ఇంక పూరిలో చూసేటట్టే అలాగే ఉంటుంది. సేమ్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. చెప్పండి, చెప్పమ్మా. ఆల్రెడీ ఇక్కడ నవగ్రహాలు చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.